ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత. వారి జీవితమే కాపుల కోసం పోరాడిన మహా వ్యక్తి. వారు రాజకీయాలకు అతీతంగా కాపు ఉద్యమంలో పోరాడి కాపులకి ఎన్నో సాధించిన వ్యక్తి. తుని మహాసభను జయప్రదం చేసినప్పటి నుంచి కూడా మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ప్రతి నాయకుడు కూడా కాపుల వల్లే ఈ రాష్ట్రంలో ఒక ఉత్తేజం వస్తుంది, ఏదన్నా వస్తుందనే గ్రహించిన మన ముఖ్యమంత్రులు అవనివ్వండి, ప్రధాని అవనివ్వండి, అలాంటి వ్యక్తిని ఈరోజు లేకుండా చేసుకున్నామంటే చాలా దురదృష్టం. ఇలా రాజోలు తాలూకా తెలగ కాపు సంక్షేమ సంఘం వారు మరి ఈ సంతాప సభను ఏర్పాటు చేశారు. వారికి ఘన నివాళుల్ని అర్పించారు. మరి ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తికి కొన్ని ఒడిదుడుకులు రావటం సహజమే. ఆ ఒడిదుడుకుల్లో కొన్ని కారణాలు కూడా వారు అబ్బాయిలు కూడా చెప్పడం కూడా తెలిసిందే. మనందరికీ కూడా వీడియో ద్వారా మరి ప్రెస్ వారి ద్వారా కూడా తెలియపరిచారు. అవన్నీ యువత ముఖ్యంగా మేము కోరేది, ఈరోజు రాజోల్ తాలూకా సంక్షేమంలో మీటింగు పెట్టిన తర్వాత యువతను కోరేది, మీరు పాత రోజులు మర్చిపోకండి, మరి అవి కూడా గ్రహించి ముందుకు వెళ్ళండి. ఏదో చిన్న పొరపాటును పట్టుకుని మరి ప్రెస్ వారి ద్వారా మరి మీడియా ద్వారా మరి దాన్ని అల్లరి చేసుకోవటం మన జాతికే మంచిది కాదు. మీరు పెద్దల్ని ఆలోచించి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది. అందరూ కూడా అన్ని కులాలు కూడా ఒక నాయకత్వంలో ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా కాపులు కూడా ఒక నాయకత్వంలో ముందుకు వెళ్ళిన రోజునే మరి కాపులు చాలా పేదవారు ఉన్నారు. వారందరికీ న్యాయం జరగాలంటే మరి ముద్రగడ రంగా లాంటి నాయకుడు పుట్టాలనే మేము కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మరి కాపు తెలగ సంక్షేమ సంఘం వారికి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు వారి యొక్క జీవన విధానం గురించి, వారి యొక్క జీవితం ఏ రకంగా అర్పించారు ప్రజల కోసం, పర్టికులర్లీ కాపు కమ్యూనిటీ కోసం. ఆయన ఈ రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకునేటటువంటి సమయంలో ఆయన ఉన్నటువంటి యావదాస్తిని కూడా ప్రజల కోసం, ఆయన కమ్యూనిటీ కోసం అర్పించి మహోన్నత వ్యక్తిగా మన కాపు జాతికి నిలబడ్డారు. అనేక సందర్భాల్లో కాపు జాతికి జరగవలసిన మేలు జరగకపోతే అతిపెద్ద పదవుల్ని కూడా తృణప్రాయంగా వదిలేటువంటి మహామనిషి ఆయన. వారు మంచి కుటుంబంలో పుట్టారు. జమీందారీ ఫ్యామిలీ, మున్సిబు గారి ఫ్యామిలీ అంతాను. అంతటి ఆస్తుల్ని, అంతటి కీర్తి ప్రతిష్టల్ని కూడా వదులుకున్న సందర్భాలు కూడా ఆయన మాట చెల్లుబాటు చేసుకుని ఆయన జాతికి మేలు చేయటం కోసం అనేక సందర్భాల్లో అనేక త్యాగాలకు సిద్ధమైనటువంటి మహా వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం దురదృష్టకరం. వంగవీటి మోహన్ రంగారావు గారు, ముద్రగడ పద్మనాభం గారు, ఇటువంటి నాయకులు మళ్ళీ పుట్టాలి అని, మన జాతికి ఒక ఉదాహరణగా నిలబడాలని, ఒక జాతికి దారి చూపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముద్రగడ పద్మనాభం గారికి నా జోహార్లు మరొకసారి. థ్యాంక్ యూ.
సంవత్సరాల వయసులో ఒక కాపు యువకుడు తండ్రి గారిని ఆశయాలు తీసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆ రోజు నుంచి ఆయన చనిపోయే వరకు కూడా ఇంతటి అవినీతి మార్గం ఆయన కట్టుకోలేదు. ఎందుకంటే ఆయన